గైస్ ఇది రీసెంట్గా లాంచ్ చేసిన Xiaomi 17T 55,000 రూపాయల ప్రైస్ ప్యాకెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ఇంత లాంచ్ చేశారు. ఓన్ అండ్ ఓన్లీ స్మార్ట్ ఫోన్ 5x టెలిఫోటో కాదు 5x పెరిస్కోపిక్ లెన్స్తో వస్తుందన్నమాట. టెలిఫోటోకి పెరిస్కోపిక్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆ రోజు ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసుకుందాం ఫర్దర్ వీడియోస్లో. బట్ ఏంటంటే ఈ 5x టెలిఫోటో లెన్స్ లైకా కొలాబరేషన్తో వీళ్ళు దీన్ని ఎలా ఆప్టిమైజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఒక పోస్ట్ కూడా రిలీజ్ చేశారు ఛాలెంజ్ చేస్తూ. నిజంగానే ఆ లెవెల్కి ఈ స్మార్ట్ ఫోన్ ఉందా, కొంటే దీంతో ఉండే ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసుకుందాం. సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. ఫస్ట్ ఈ స్మార్ట్ ఫోన్ ఇన్ బాక్స్ కంటెంట్ చూసుకుంటే మనకి ఫోన్ తో పాటు ఒక సిలికాన్ కేస్ అయితే ఇస్తున్నారు. ఫోన్ ఏదైతే కలర్ లో ఉంటుందో మన కేస్ కూడా అదే కలర్ లో ఉంటుంది అనమాట. అండ్ 67 వాట్ చార్జర్ అండ్ బాక్స్ టైప్ ఏ టు టైప్ సి కేబుల్ అయితే మనకి బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. కమింగ్ టు రివ్యూ, ఫస్ట్ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క బిల్డ్ క్వాలిటీ డిజైన్ చూసుకుంటే చుట్టూ కూడా మనకి పాలికార్బన్ ఫిల్మ్ అయితే యూజ్ చేశారు అనమాట. బ్యాక్ సైడ్ మనకి ఇది ప్లాస్టిక్ బ్యాక్ తో వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కార్నింగ్ వల్ల 7-8% అయితే యూజ్ చేశారు అనమాట. అండ్ IP68 రేటింగ్ తో కూడా ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చాలా కంఫర్ట్గా ఉంది. ఎందుకంటే 6.59 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి ఈ డిస్ప్లేని 1.5 రెజల్యూషన్తో AMOLED డిస్ప్లే అయితే ఇచ్చారనమాట. మేము టెస్ట్ చేసినప్పుడు అవుట్డోర్లో కూడా చాలా వరకు బ్రైట్గా ఉంది డిస్ప్లే. అండ్ బెజల్స్ కూడా చాలా అంటే చాలా థిన్గా ఉంది, ఈవెన్గా ఉంది. ఓకేనా, సిమెట్రికల్ బెజల్స్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ మూవీస్ చూస్తున్నప్పుడు కలర్స్ కానీ షార్ప్నెస్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది. అసలు డైనమిక్ రేంజ్ కావచ్చు, HD వీడియో ప్లేబ్యాక్ కావచ్చు. నేను నెట్ఫ్లిక్స్లో ఒక సిరీస్ మొత్తం చూసాను అనమాట. అదే టీచ్ లెసన్ ఏదో వచ్చింది కదా రీసెంట్ కొరియన్ డ్రామా, అది మొత్తం ఈ స్మార్ట్ ఫోన్ నేను చూసాను అనమాట. ఎక్సలెంట్గా ఉంది. వాచింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం 100% చెప్పగలుగుతాను. ఒక మల్టీమీడియా ఎక్స్పీరియన్స్కి వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫోన్ ఫ్రంట్ నుంచి చూస్తా అంటే ఒక ఐఫోన్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది బికాస్ ఆఫ్ బెల్స్ అని చెప్తా. సో ఖచ్చితంగా డిస్ప్లే డిపార్ట్మెంట్లో మేజర్ కాంప్రమైజ్ లేకపోయినా LTPS ఇచ్చారనమాట. LTPO ఇవ్వకుండా 30, 60, 120 ఇలా పోతా ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ 1 to 120 ఇయర్స్ అనమాట. ఇది LTPSకి LTPOకి మీ మేజర్గా డిఫరెన్స్ తెలుసు. బట్ LTPO వచ్చింటే ఇంకా బెటర్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. అదర్ దెన్ మేజర్ కాంప్రమైజ్ అయితే మాత్రం మన డిస్ప్లే డిపార్ట్మెంట్లో చూడడానికి అయితే ఉండదు. అండ్ ఈ డిస్ప్లేకి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీన్ని మేము టెస్ట్ చేసినప్పుడు మాత్రం చాలా వరకు ఫాస్ట్గా రెస్పాన్స్ అనేది చాలా వరకు బెటర్గా ఉంది. బట్ ఏంటంటే ప్లేస్మెంట్ చాలా వరకు కిందకి ఇచ్చారు. బట్ డిస్ప్లే సైజ్ చిన్నగా ఉండడం వల్ల రీచబిలిటీ మన పెద్ద ప్రాబ్లం అవ్వదు. కానీ బట్ కొంచెం ఒక 70% ఆఫ్ ది డిస్ప్లేకి ఇచ్చింటే బాగుండు అనేది నా ఒపీనియన్. అండ్ నేను ఖచ్చితంగా ఈ విషయం చెప్పాలి, స్పీకర్స్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్తో వస్తుంది. ఇయర్ పీస్ కూడా సెకండరీ స్పీకర్ కింద అయితే యాక్ట్ అవుతుంది అనమాట. నిజం చెప్తున్నా, స్పీకర్ క్వాలిటీ, ఆడియో సపరేషన్, క్లారిటీ, ఆ షార్ప్నెస్ ప్రాపర్గా ఉంది. 100% ఈ ప్రైస్ ప్యాకెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీకర్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. నేను ఏ మ్యూజిక్ ప్లేయర్, యాపిల్ మ్యూజిక్ కానీ సమ్ అదర్ యాప్స్ కావచ్చు, నేను బడ్స్లో విన్నా కూడా ఆడియో క్వాలిటీ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో మల్టీమీడియా ఎక్స్పీరియన్స్కి డిస్ప్లే కావచ్చు, స్పీకర్ కావచ్చు ప్రాపర్గా ఉంది. దాంతో ఎటువంటి డౌట్ కూడా ఖచ్చితంగా లేదని చెప్పచ్చు. గైస్ 1 minute ఇంతవరకు మీరు వీడియో చూసారంటే మాత్రం మీకు మన వీడియోస్ ఎంతో కొంత హెల్ప్ అయింది, యూజ్ అయింది. కాబట్టి మన వీడియోస్ అన్ని కూడా వెళ్ళి చెక్ చేసి చూడండి. అన్ని కూడా హానెస్ట్ రివ్యూస్, అన్ని స్మార్ట్ ఫోన్స్ కూడా మనం కొన్ని రివ్యూ చేస్తుంటాం అనమాట. సో ఖచ్చితంగా నాలాంటి రివ్యూస్ మీరు సపోర్ట్ చేయాలంటే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇలాంటి ఎన్నో రివ్యూస్ తీసుకోవడానికి నాకు హెల్ప్ అవుతుంది అనమాట. 50 సబ్స్క్రైబర్స్కి మనం చాలా దగ్గరగా ఉన్నాము. ప్లీజ్ బీ ఎ పార్ట్ ఆఫ్ దట్. ఇంకా మెయిన్గా హార్ట్ ఆఫ్ ది ఫోన్ MediaTek 8500 ప్రాసెసర్ యూస్ చేశారు. ఈ ప్రాసెసర్ని మేము టెస్ట్ చేసినప్పుడు అరౌండ్ ఒక 2 million పైన అయితే వచ్చిందనమాట. యాంటీ స్కోర్ అయితే మాత్రం. వన్ థింగ్ ఏంటంటే ఈ ప్రాసెసర్ దేంతో ఈక్వల్ మనకి స్నాప్డ్రాగన్తో కంపేర్ చేసుకుంటే, స్నాప్డ్రాగన్లో 8 series ప్రాసెసర్ ఉంటుంది కదా, 8s Gen 3, 8s Gen 4 ప్రాసెసర్స్, అవిటితో ఈక్వల్ అని చెప్తా. ఈ ప్రాసెసర్ టిపికల్గా మనం 30 నుంచి 35,000 ప్రైస్ ప్యాకెట్లో చూస్తూ ఉంటాం. వీళ్ళు దీన్ని 55,000 పెట్టారనమాట. ఓకే, ఈ ప్రైసింగ్ మళ్ళీ మాట్లాడదాము. ఓకే, ఎలా ఉంది బ్రో, దీన్ని టెస్ట్ చేసినప్పుడు ఎలా ఉంది బ్రో అంటే, వాళ్ళు టెస్టింగ్ యాంటీ స్కోర్ అయితే మాత్రం కొంచెం హీట్ అయింది. బట్ పెద్దగా అది ఇష్యూ అయితే కాదు. అండ్ నేను గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం BGMI 90 FPS పెద్ద ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ మీకు లేకపోయినా 120 FPS ఇచ్చింటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళే రీసెంట్గా లాంచ్ చేస్తారు కదా, Redmi Turbo 5 కావచ్చు, Poco X8 Pro కావచ్చు, వీటన్నిటిలో మనకి 120 FPS సపోర్ట్ చేస్తుంది అనమాట. విత్ సిమిలర్ ప్రాసెసర్తో వస్తుంది అది కూడా. సో ఈ ప్రాసెసర్తో అంత 120 ఇచ్చి 90 ఇచ్చారనమాట. మేబీ ఫ్యూచర్ అప్డేట్స్లో ఏమైనా పుష్ చేస్తారా లేదో చూడాలి. బట్ ఇప్పటికైతే మాత్రం BGMI వచ్చేసి 90 FPS సపోర్ట్ చేస్తుంది. ఆ 90 FPSలో వెల్ అండ్ గుడ్ అని చెప్తా. బట్ ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ మీరు ఫ్రీక్వెంట్గా చూస్తారు. ఎందుకంటే ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కాదు, మిడ్ రేంజ్ ప్రాసెసర్ అనమాట. ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అదర్ దెన్ మనకి డే లైఫ్ టాస్క్ కావచ్చు, మల్టీ టాస్కింగ్ కావచ్చు, యాప్ ఓపెనింగ్ స్పీడ్స్ కానీ, ర్యామ్ మేనేజ్మెంట్ కావచ్చు, ఎక్కడ పెద్దగా ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ మీరు నోటీస్ చేయరు. కానీ ఓకే అని చెప్తా, బెటర్గానే ఉంది. మీకు 90% ఆఫ్ ది వరకు ఈ ప్రాసెసర్ ఫినిష్ చేసేస్తుంది. రిమైనింగ్ 10% ఎలా అంటే వీడియో ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కానీ, వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ, ఆ రోజు గేమ్స్ ఆడేటప్పుడు కానీ, ఇలా చిన్న దగ్గర మీకు
బడ్జెట్ ప్రాసెసర్ మిడ్ రేంజ్ ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్ మీకు తెలిసిపోతుందనమాట. అలాంటి విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా. ఇంకా మెయిన్‌గా హైలైట్ ఆఫ్ ది ఫోన్ కెమెరాస్ మనం డిస్కస్ చేసుకుంటే Xiaomi 17Tలో లైకా కొలాబరేషన్‌తో వస్తుందనమాట. ఒకే ఒక పాయింట్ ఇక్కడ చెప్తున్నా చూడండి. Vivo X200T మోటో సిగ్నేచర్ దీని ముందర పిచ్చుక. సీరియస్ చెప్తున్నా, ఫోటోస్‌లో మాత్రం దీంతో ఉన్న 10-20% కూడా అది అచీవ్ చేయలేదనమాట. ఆ రేంజ్‌లో ఉంది ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్న కెమెరాస్. ఓకేనా? ఇంకా ఫర్దర్‌గా మన డీటెయిల్స్‌లోకి వెళ్దామా? దానికి స్పెక్స్ చూసుకుంటే మాత్రం మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వచ్చేసి డే టైంలో కానీ నైట్ టైంలో కానీ మీరు క్యాప్చర్ చేసే ఎవ్రీ షాట్ ఎవ్రీ ఫోటో కూడా దాంతో కాంట్రాస్ట్ కానీ కలర్స్ కానీ షార్ప్నెస్ కానీ మనకి లైకాలో ఒక మంచి కాంట్రాస్ట్ ఉంటుందన్నమాట. అంటే సామ్సంగ్లో కాంట్రాస్ట్ బాగుంటుంది కదా, సో లైకాలో ఒక డిఫరెంట్ కాంట్రాస్ట్ ఉంటుంది. ఒక రెడ్ టోన్లో వస్తుంది ఆ కాంట్రాస్ట్ కూడా. ఎక్సలెంట్గా ఉంటుంది. అది మీకు నచ్చిందంటే మాత్రం ఎక్స్ట్రాడినరీ ఇమేజెస్ అనమాట. 1xలో మాత్రం ఆ షార్ప్నెస్ ఇక్కడ మీకు వంక పెట్టడానికి నాట్ ఈవెన్ సింగిల్ రీజన్ కూడా నాకు దొరకలేదు అనమాట. మెయిన్ కెమెరాలో డైనమిక్ రేంజ్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా సన్ మీకు బ్యాక్ సైడ్ ఉంటే కూడా డైనమిక్ రేంజ్ చాలా అద్భుతంగా ఆప్టిమైజ్ చేస్తుంది అనమాట. 1-2 ఫోటోలు మిస్ అవుతుంది. అవుట్ ఆఫ్ 10 ఫోటోస్ ఒక 8 ఫోటోలు బాగా వస్తే 1-2 మిస్ అవుతుంది. ఇది అన్ని కెమెరాలో ఉంటుంది. ఈ కెమెరాలో కూడా మీకు 1-2 ఫోటోలు అయితే మిస్ అవుతుంది. అదర్ దెన్ ఆ 8 ఫోటోల్లో షాడోస్, హైలైట్స్, కలర్స్, షార్ప్నెస్, డైనమిక్ రేంజ్, కాంట్రాస్ట్ ఎవ్రీథింగ్ కూడా ప్రాపర్గా ఆప్టిమైజ్ చేస్తుంటారు. ఆ లైకాలో ఉన్న కాంట్రాస్ట్ ఖచ్చితంగా మనకి ఈ ఫోటోస్లో మాత్రం ఖచ్చితంగా చూస్తామన్నమాట. దాంతో ఎటువంటి డౌట్ లేదు. మీరు ల్యాండ్స్కేప్ ఫోటో తీసిన, గ్రూప్ ఆఫ్ పీపుల్ మీరు ఫోటో తీసిన, ఒక సింగిల్ పర్సన్ మీరు ఫోటో తీసినా కూడా ఎవ్రీ ఫోటో ప్రాపర్గా ఆప్టిమైజ్ చేస్తుంటారు అనమాట. దాంతో ఎటువంటి డౌట్ కూడా ఖచ్చితంగా ఏం చెప్పచ్చు. ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మాత్రం మెయిన్ కెమెరాతో ఈక్వల్గా కలర్స్ కానీ షాడోస్, హైలైట్స్, డైనమిక్ రేంజ్ అన్ని ఆప్టిమైజ్ చేస్తున్నారు అనమాట. ఆ మెయిన్ కెమెరా ఎలా అయితే ఉంటుందో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో కూడా అదే కలర్స్ ఉంటుందన్నమాట. అదే కలర్ సెన్స్ అయితే ఉంటుందన్నమాట. బట్ ఏంటంటే షార్ప్నెస్ మాత్రం 12 మెగాపిక్సెల్ ఇవ్వడం వల్ల ఏమో నాకు తెలియదు కానీ లిటిల్ బిట్ అయితే తక్కువ అనిపిస్తుంది అనమాట. కంపేర్ టు మెయిన్ కెమెరా ఆ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో షార్ప్నెస్ అంత బెటర్గా అయితే లేదు. బట్ మీరు జూమ్ చేయకుండా మంచి ల్యాండ్స్కేప్స్ కావచ్చు, మంచి గ్రూప్ ఆఫ్ పీపుల్ మీరు ఫోటో తీసుకున్నా కూడా సరే చాలా వరకు బెటర్గా ఉంటుంది అనమాట. బట్ ఏంటంటే షార్ప్నెస్ ఇంకొంచెం బెటర్గా ఇచ్చింటే బాగుండు. వీళ్ళు ఇచ్చిన ప్రైస్ బ్రాకెట్కి మాత్రం నాకు అనిపించింది ఒక చిన్న డిసడ్వాంటేజ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అదర్ దెన్ మీకు డైనమిక్ రేంజ్ కానీ, కాంట్రాస్ట్ కానీ, కలర్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా బెటర్గా ఉంటుంది. ఈ ఆల్మోస్ట్ మనకి మెయిన్ కెమెరాతో ఈక్వల్గా మ్యాచ్డ్గా అయితే ట్రై చేస్తున్నారు. ఇంకా మెయిన్గా హైలైట్ ఆఫ్ ది ఫోన్ నన్ను చాలా చాలా ఇంప్రెస్ చేసిన కెమెరా అనమాట ఇది. 5x పెరిస్కోపిక్ లెన్స్లో మాత్రం ఒక నియర్లీ 700 నుంచి 750 ఫోటోలు అయితే క్యాప్చర్ చేశాను అనమాట. ఈ స్మార్ట్ ఫోన్లో టెస్టింగ్ పర్పస్ కోసమే క్యాప్చర్ చేశాను. ఆ 750 ఫోటోల్లో 500 ఫోటోలు పెరిస్కోపిక్ లెన్స్లో మాత్రమే ఉంటుంది. లిటరల్లీ మీరు చెప్పండి, మీ ఫోన్లో 3x 5x ఉంటే మీ ఫోన్లో ఏ ఫోటోస్ ఎక్కువ ఉంటుందో ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. మ్యాక్సిమం ఆఫ్ ది ఫోన్స్లో నా ఫోన్స్లో మాత్రం నేను టెలిఫోటో లెన్స్ యూస్ చేసి క్యాప్చర్ చేస్తాను. ఎందుకంటే ఆ ఫ్రేమింగ్ కానీ ఆ బొకే ఎఫెక్ట్ కానీ నాకు ఇష్టం అవుతుంది. ఓకే దీన్ని పక్క పెట్టేస్తే ఈ ఫొటోస్ క్లారిటీ ఎలా ఉంది అంటే మాత్రం 5xలో ఆ బొకే ఎఫెక్ట్ కానీ, ఎడ్జ్ డిటెక్షన్ కానీ, షార్ప్నెస్ కానీ, కాంట్రాస్ట్, కలర్స్, డైనమిక్ రేంజ్ ఎవ్రీథింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు ఏ ఒక్క ఫోన్ కూడా ఈ ప్రైస్ బ్రాకెట్లో దీని దగ్గరకు కూడా రాదు. ఆ 5x పెరిస్కోపిక్ లెన్స్లో మాత్రం అంత అద్భుతంగా ఉందన్నమాట. 5x పెరిస్కోపిక్ లెన్స్ మాత్రం ఒక ఫోన్ కూడా లేదు కదా అక్కడ మన 5xలో మాత్రం. బట్ నేను చెప్తున్నాం, టిపికల్గా మనకి ఈ రోజుల్లో చాలా స్మార్ట్ ఫోన్స్లో టెలిఫోటో లెన్స్ ఇస్తున్నారు కదా. మనకి పెరిస్కోపిక్ లెన్స్ వెళ్ళిపోయింది చాలా. మనకి OnePlus 12లోనే నేను లాస్ట్ చూసాను అనమాట పెరిస్కోపిక్ లెన్స్, 3x పెరిస్కోపిక్ లెన్స్. పెరిస్కోప్ లెన్స్లో మనకి ఇమేజ్ షార్ప్నెస్ చాలా బెటర్గా ఉంటుంది కంపేర్ టు టెలిఫోటో లెన్స్. దీని గురించి ఒక డెడికేటెడ్ నేను చేస్తాను, దాంతో మనం డిస్కస్ చేసుకుందాం అనమాట. ఓకే, బట్ 5x పెరిస్కోపిక్ లెన్స్లో మాత్రం మీరు తీసే ఎవ్రీ ఫోటో ఎవ్రీ ఫ్రేమింగ్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. నేను నైట్ టైంలో కొన్ని జిమ్లో ఫోటోలు తీసాను అనమాట. ఆ ఫొటోస్ చూడండి, మనకి ఆ లో లైట్లో కూడా లైట్స్ బాగుంది అక్కడ, కాకపోతే నైట్ టైంలో తీసిన ఫొటోస్ అనమాట. జిమ్ లైట్ కండిషన్లో ఎక్సలెంట్గా ఉంది. మా చెల్లెల్ని చాలా ఫొటోస్ తీశాను 5x పెరిస్కోపిక్లో. 2 రోజులుగా ఆ బిడ్డ స్టేటస్ పెట్టి నన్ను మోత మోగిస్తుంది. ఆ రేంజ్లో ఉందన్నమాట ఫొటోస్ మాత్రం 5x పెరిస్కోపిక్లో. దీంతో నాకు ఏ వంక పెట్టడానికి లేదు. ఈవెన్ సమ్ టైమ్స్ ఒక ఫోటో మీకు చూపిస్తాను. జిమ్లో నేను తీసాను అనమాట. నా చెవు దగ్గర 2 చెవుల దగ్గర నాకు మిస్ అయింది ఎడ్జ్ డిటెక్షన్. 1-2 ఫోటోలు మిస్ అవుతుంది. దీంతో కూడా హిట్ అండ్ మిస్ లాగా ఉంటుంది. అవుట్ ఆఫ్ 10 ఫొటోస్ 1-2 మిస్ అవుతుంది. రిమైనింగ్ 8 ఫొటోస్ కూడా అద్భుతంగా వస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ టెలిఫోటో లెన్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ పెరిస్కోపిక్ లెన్స్ అని మాత్రం నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా. ఇంకా ఫ్రంట్ సెల్ఫీస్ మాత్రం నేను తీసిన అన్ని ఫొటోస్లో డే టైం తీసిన చాలా వరకు ఫొటోస్ మనకి ఇమేజ్ షార్ప్నెస్ కానీ, డైనమిక్ రేంజ్ కానీ ఎవ్రీథింగ్ బెటర్గా ఉందన్నమాట. 32 మెగాపిక్సెల్తో ఇవ్వడం వల్ల అండ్ లైకా కొలాబరేషన్ ఫ్రంట్ కెమెరా కూడా అప్లికేబుల్ అవుతుంది కాబట్టి కలర్స్ కూడా చాలా వరకు బెటర్గా ఉంది. ఆ కాంట్రాస్ట్ కానీ, ఇమేజ్ షార్ప్నెస్ కానీ ఎవ్రీథింగ్ బెటర్గా ఉంది. బట్ నైట్ టైం వరకు మాత్రం జిమ్లో నేను ఫోటో తీసినప్పుడు ఆ కలర్స్ నాకు అంత బెటర్గా నచ్చలేదు. ఏదో ఒక
సమ్ కైండ్ ఆఫ్ వియర్డ్‌గా అనిపించిందనమాట ఫోటోస్ నైట్ టైమ్‌లో ఎస్పెషల్లీ జిమ్ లైట్ కండిషన్‌లో నేను సెల్ఫీస్ తీసుకున్నప్పుడు మాత్రం అంత బెటర్‌గా అయితే మాత్రం ఖచ్చితంగా లేదు. సో, లో లైట్‌లో మాత్రం ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఇంప్రూవ్ చేయాల్సిందే. బట్ డే టైమ్‌లో మాత్రం ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కూడా చాలా వరకు బెటర్‌గా ఉంది. Xiaomi 17T బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా రికార్డ్ చేస్తున్న 4K 60 FPSలో వీడియో క్వాలిటీ చూడడానికి అయితే ఎలా ఉంటుంది. నేను గమనించింది ఏంటంటే వీడియో క్వాలిటీలో కొంచెం కలర్స్ అయితే మాత్రం వాష్డ్ అవుట్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. సమ్ టైమ్స్ నా స్కిన్ అంతా కూడా కొంచెం ఎల్లో కలర్లో వస్తున్నట్టు అయితే నాకైతే అనిపిస్తుంది. మీకు కూడా ఇలా అనిపిస్తుందా లేదా చెక్ చేస్తుండి. ఆడియో అయితే iPhone 17 రికార్డ్ అవుతుంది. ఒకసారి ఆడియో మనకి Xiaomi 17లో రికార్డ్ చేస్తే 17Tలో రికార్డ్ చేస్తే ఎలా ఉంటుందని కూడా మీకు వేరియేషన్స్ చూపిస్తారనమాట. ఓపెన్ గ్రౌండ్లో ఉంది, పెద్ద సౌండ్స్ ఏం లేదు. మీరు ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయొచ్చు అనమాట. Xiaomi 17T బ్యాక్ సైడ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా రికార్డ్ చేస్తున్న 4K 30 FPS మాత్రమే ఉందన్నమాట. మెయిన్ సెన్సార్కి మనకు 4K 60 ఇచ్చినప్పటికీ కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ 12 మెగాపిక్సెల్ ఇవ్వడం వల్ల ఏమో నాకు తెలియదు, కానీ 4K 30 మాత్రమే ఇచ్చారు. రైట్ నా మీరు చూస్తున్న వీడియో కూడా Xiaomi 17T నుంచి రికార్డ్ చేస్తున్న వీడియో క్వాలిటీ కానీ కంపేర్ టు మెయిన్ సెన్సార్ కూడా వీడియో క్వాలిటీ ఎలా జడ్జ్ చేయొచ్చు అనమాట. నాకు అనిపించింది ఏంటంటే మెయిన్ కెమెరా అంత షార్ప్గా లేదు, కానీ బట్ మెయిన్ కెమెరాతో కంపేర్ చేస్తే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో కలర్స్ బాగుంది. అదొకటి నాకు బెటర్ అనిపించింది. కాకపోతే 4K 30 ఇచ్చారు, 4K 60 ఇచ్చింటే ఇంకా బాగుండనేదే నా ఒపీనియన్. Xiaomi 17T బ్యాక్ సైడ్ 5x పెరిస్కోపిక్ లెన్స్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్న వీడియో ఇది. 4K 60 FPSలో వీడియో క్వాలిటీ చూడడానికి అయితే ఎలా ఉంటుంది అనమాట. క్లైమేట్ చాలా బాగుంది. వీడియో క్వాలిటీ జడ్జ్ చేయండి ఎలా ఉందని చెప్పేసి. వీడియోలో 4Kలో క్రిస్పీనెస్ కానీ కంపేర్ టు మెయిన్ సెన్సార్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా దీంతో కంపేర్ చేసుకుంటే కలర్ సెన్స్ ఎలా ఉంది అన్నిటితో కంపేర్ చేసుకుంటే అని చెప్పేసి. ముఖ్యంగా నాకు ఈ 5x టెలిఫోటో లెన్స్లో కొంచెం స్టెబిలైజేషన్లో ఇష్యూ ఉంది అనిపించింది. ఎందుకంటే జూమ్ చేసినప్పుడు ఆబ్వియస్గా మనం స్టెబిలైజ్ చేయడం చాలా కష్టం లేండి. అండ్ ఎక్కువ కూడా ఎవరు 5xలో రికార్డ్ చేయరు. బట్ 5xలో ఇన్ కేసు మీరు రికార్డ్ చేస్తే మాత్రం వీడియో క్వాలిటీ ఎలా ఉంటుంది. బట్ నేను చూసిన వరకు మాత్రం వీడియో క్వాలిటీ చాలా వరకు బెటర్గా ఉంది. ఆ క్లారిటీ కానీ క్రిస్పీనెస్ కానీ షార్ప్నెస్ కానీ కలర్స్ కూడా చాలా బాగుంది. 5xలో కంపేర్ టు మెయిన్ కెమెరా కంపేర్ చేసుకున్న 5xలో కలర్స్ చాలా వరకు బెటర్గా ఉందన్నమాట. Xiaomi 17T బ్యాక్ సైడ్ 5x పెరిస్కోప్ నుంచి రికార్డ్ చేస్తున్నా. ఇది పోర్ట్రేట్ వీడియో అనమాట. లైక్ మనకి ఐఫోన్స్ చూస్తాం కదా, సో సినిమాటిక్ వీడియో, అదే విధంగా దీంతో మనం 5x యూజ్ చేసుకొని 1080p 30 FPSలో పోర్ట్రేట్ వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. కంపేర్ టు సినిమాటిక్ వీడియో ఇది ఎలా ఉంది చెక్ చేయండి. నాకు తెలిసినంత వరకు 5xలో మీరు నార్మల్ రికార్డ్ చేస్తేనే బ్యాక్గ్రౌండ్ బ్లర్ వస్తుంది అనమాట. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే 4K 60 లేదు, 1080p 30 మాత్రమే. అట్లీస్ట్ 4K 30 ఇచ్చినా 4K 30 ఇచ్చినా బెటర్గా ఉంటుందని నా ఒపీనియన్. బట్ ఈ వీడియో క్వాలిటీ ఎలా ఉందని కూడా మీరు జడ్జ్ చేయొచ్చు. Xiaomi 17T ఫ్రంట్ కెమెరా రికార్డ్ చేస్తున్న 4K 30 FPSలో వీడియో క్వాలిటీ చూడడానికి అయితే ఎలా ఉంటుంది. ఒక కైండ్ ఆఫ్ పింకీ స్టోన్ వస్తుంది అనమాట. బట్ వీడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ ఆ లైక్ కాంట్రాస్ట్ మనకి ఆ నెక్కు డార్క్ చేస్తుంది కదా, సో ఆ కాంట్రాస్ట్ అయితే మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట వీడియో క్వాలిటీలో కూడా. సో ఖచ్చితంగా వీడియో క్వాలిటీ ఎలా ఉంది జడ్జ్ చేయండి. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కావచ్చు, ఎవ్రీథింగ్ బెటర్గా ఉన్నా 4K 60 ఇచ్చింటే ఇంకా బాగుంటుంది అనేదే నా ఒపీనియన్. సో ఓవరాల్ కెమెరా డిపార్ట్మెంట్ మాత్రం 55 కాదు 60,000 రూపాయల లోపల కూడా ఏ ఒక్క స్మార్ట్ ఫోన్ కూడా, ఏ బ్రాండ్ కూడా ఈ స్మార్ట్ ఫోన్ దగ్గర కూడా రాదు. నిజం చెప్తున్నా. ఎస్పెషల్లీ ఆ ఒక్క 5x టెలిఫోటో లెన్స్ మాత్రమే, పెరిస్కోపిక్ లెన్స్ మాత్రమే మాట్లాడుతుంది, అన్నిటి సమాధానం చెప్తుంది. అంత బాగుంది ఇమేజ్ క్వాలిటీ మాత్రం. సో 100% చెప్తాను, మీరు 60,000 రూపాయల లోపల ఒక మంచి కెమెరా ఫోన్ తీసుకోవాలనుకుంటే, అది కూడా ఫొటోస్ కోసం అంటే మాత్రం బ్లైండ్ రికమెండేషన్ మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. ఇంకా బ్యాటరీ చూసుకుంటే 6550 mAh ఇచ్చారనమాట. దీన్ని ఛార్జ్ చేయడానికి 67 వాట్ ఛార్జర్ మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. ఓకే, దీంతో ప్రాబ్లం ఏంటంటే నేను ఛార్జింగ్ పెట్టినప్పుడు 1 గంట 25 నిమిషాలు పట్టింది నేను ఫుల్ ఛార్జ్ చేయడానికి. ఓకేనా, దీనికి డిశ్చార్జింగ్ టైం కానీ SOT కానీ ఎలా ఉందంటే మాత్రం నేను టెస్ట్ చేసినప్పుడు 7.5 hours to 8 hours మధ్యలో లాస్ట్ అవుతుంది అనమాట. 6500కి ఆ బ్యాటరీని ఓకే ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజ్ చేయొచ్చు. బట్ ఓకే వెళ్ళనుకుంటాను చెప్తా 8 hours ఎక్స్టెండ్ టైం అని చెప్పేది. బట్ మీరు యూస్ చేసినప్పుడు డబుల్ సిమ్ యూస్ చేసి డేటా లోడ్ చేసి ఫేస్బుక్, మెటా యాప్స్ ఇలాగ చాలా యాప్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు 8 అనేది ఒక 7.5 గంటల సేపు రావచ్చు. ఓకేనా, సో ఖచ్చితంగా 7 నుంచి 8 గంటల సేపు మీరు మైండ్లో పెట్టుకోవచ్చు అనమాట. దీనికి ఒక స్క్రీన్ టైం మాత్రం 100% చెప్పగలుగుతాను. కానీ 55,000 రూపాయలు పెట్టినప్పుడు 67 వాట్ కాకుండా 90 వాట్ ఇచ్చింటే బాగుండని ఒక చిన్న కన్సర్న్. ఇంకా ఫైనల్గా OS ఎక్స్పీరియన్స్ మాత్రం HyperOS ఎలా ఉందంటే మాత్రం లిటరల్లీ బుల్షిట్. ఈ రోజుల్లో లీస్ట్ ర్యాంకింగ్ HyperOS మాత్రమే ఇస్తాను. అంటే ఎలా అంటే నార్మల్ యాప్ ఓపెనింగ్ స్పీడ్స్ కావచ్చు, ర్యామ్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇవన్నీ మీకు బెటర్గా ఉన్నా ఇంకా కూడా టెలిగ్రామ్కి, వాట్సాప్కి చాలా స్మార్ట్ ఫోన్స్లో 60 odd months సపోర్ట్ చేస్తుంది అనమాట. 120 years సపోర్ట్ చేయదు. చాలా నేను గూగుల్ ఓపెన్ చేసి ఒక పేజ్ని స్క్రోల్ చేస్తే 60 రన్ అవుతుంది అనమాట. వీళ్ళ సిస్టమ్ యాప్స్కి మాత్రం 120 ఇచ్చి రిమైనింగ్ యాప్స్ అన్నిటికి 60 ఇస్తే అది ఎలా తీసుకోవాలి, అది ఎలా స్మూత్గా ఉంటుంది? ఇదే కాదు, చాలా బ్లోట్వేర్స్ని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోలేరు, డిసేబుల్ చేసుకోలేరు. బ్లోట్వేర్కి పేరు పెట్టిన OS ఎక్స్పీరియన్స్ అంటే
హైపర్ ఓఎస్ ఎంఐఓ అని చెప్పొచ్చు. సో ఇవన్నీ ఒక చెత్త ఓఎస్ ఇది. దీన్ని చాలా వరకు వీళ్ళు రిఫైన్ చేయాలి. ఇండియాలో సస్టైన్ అవ్వాలంటే మాత్రం లీస్ట్ ర్యాంకింగ్ ఇస్తా Xiaomi హైపర్ ఓఎస్కి మాత్రం 100% చెప్పగలుగుతాను. ఇంకా ఫైనల్గా ఈ స్మార్ట్ ఫోన్ని విత్ కార్డ్ ఆఫర్స్తో మనకి 55,000 రూపాయలు లాంచ్ చేస్తారు. వితౌట్ కార్డ్ ఆఫర్స్తో 60,000 వస్తుంది అనమాట. దీనికి ఒక బేస్ వేరియంట్ 12/256 అయితే మాత్రం ఓకే కొనొచ్చా బ్రో? 50,000 ఈ స్మార్ట్ ఫోన్ కొనొచ్చా? సింగిల్ వర్డ్లో చెప్పంటే ఫస్ట్ ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్న ప్రోస్ అని డిస్కస్ చేసుకుందాం. మెయిన్గా ఈ స్మార్ట్ ఫోన్లో ప్రోస్ చూసుకుంటే డిస్ప్లే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ముఖ్యంగా బెజల్స్ చాలా వరకు సిమెట్రికల్గా ఉండడం వల్ల చాలా ఇష్టమైపోయింది. స్పీకర్స్ తోప్ అని చెప్తాను. అండ్ కెమెరాస్ డౌటే లేదు, వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరాస్ అయితే ఇచ్చినారు లైక్ కొలాబరేషన్తో. ఇంకా ఫైనల్గా బ్యాటరీ డిపార్ట్మెంట్ కూడా ప్రాపర్గా ఆప్టిమైజ్ చేస్తున్నారు. బెటర్ ఛార్జర్ ఇచ్చింటే బాగుండు, అదొక్కటే నాకు చిన్న కన్సర్న్. ఇంకొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఎక్స్పోర్ట్ ఎక్స్ట్రా ఇచ్చింటే బాగుండు. బట్ ఇచ్చినంత వరకు చాలా వరకు బెటర్గా ఉంది కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్లో ఈ 4 ప్రోస్. అండ్ కమింగ్ టు కాన్స్, నాకు ఫస్ట్ కాన్ అనిపించింది తెలిసిన వాయిస్ ఎక్స్పీరియన్స్. వన్ ఆఫ్ ది వర్స్ట్ వాయిస్ ఎక్స్పీరియన్స్ కాబట్టి దీని మెయిన్ కాన్గా మెన్షన్ చేస్తున్నా. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా 50-60 పెడుతున్నాం కాబట్టి ప్లాస్టిక్ ఫ్రేమ్ కాకుండా అల్యూమినియం ఫ్రేమ్ ఇచ్చింటే బెటర్గా ఉండేది. ఇదొకటి మేజర్ కాన్. అండ్ మెయిన్ మూడో కాన్ వచ్చేసి పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్. 8500 అనేది 30,000 నుంచి 35,000 రూపాయల దగ్గర తీసుకొస్తే ఓకే. లాస్ట్ ఇయర్ మనం 25,000 రూపాయల దగ్గర కూడా చూసాం. బట్ ఈసారి ప్రైస్ పెరిగింది కాబట్టి ఒక 35,000 రూపాయల దగ్గర దాకా మనం యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట. అదే 55,000 రూపాయల దగ్గర డైమెన్సిటీ ప్రాసెసర్సే 9 సిరీస్ ప్రాసెసర్స్ ఇచ్చింటే ఇంకా బెటర్గా ఉండేదేమో అనేది నా ఒపీనియన్. సో ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో కన్సర్న్గా మీరు చూడాలి. ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి స్మార్ట్ ఫోన్ మీరు కొనేటప్పుడు. సో ఇది ఈ 4 ప్రోస్, ఈ 3 కాన్స్ ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి. సో నన్ను అడిగితే నేను కొనుక్కుంటానా అంటే మాత్రం నాకు 8500 ప్రాసెసర్ అనేది నా 90% ఆఫ్ ది టాస్క్ కంప్లీట్ చేస్తుంది కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం లేదు. ఓకేనా, ఇది ఆల్మోస్ట్ మనకి బెటర్గానే ఉందన్నమాట. 8500 ప్రాసెసర్ ఆప్టిమైజేషన్ చాలా బెటర్గా ఉందన్నమాట. సో ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా ఫోన్. నా దగ్గర 55,000 రూపాయలు ఉంటే నేను వివో X200T కానీ మోటో సిగ్నేచర్ కానీ ఈ 2 పక్క పెట్టేసి Xiaomi 17T కొనుక్కుంటా. 100% చెప్తున్నా, దాంతో ఎటువంటి డౌట్ కూడా లేదని చెప్తా. సో ఫైనల్గా ఈ స్మార్ట్ ఫోన్ మీకు 100% రికమెండ్ చేస్తా. బట్ మెయిన్ కన్సర్న్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లో వైట్ వాయిస్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నెక్స్ట్ ప్రాసెసర్ అనమాట. ఈ 2 మైండ్లో పెట్టుకోండి. ఇది 2 మీకు పెద్ద ఫరక్ పడదంటే మాత్రం 100% ఈ స్మార్ట్ ఫోన్ మీరు పర్చేస్ చేయొచ్చు. రైట్ నో ప్రైస్ అయితే పెరగలేదు. మీరు కొనుక్కోవాలంటే మాత్రం కింద లింక్ అయితే ఇచ్చింటాను, క్లిక్ చేసి పర్చేస్ చేసుకోండి. ఐ హోప్ Xiaomi 17T గురించి ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ కూడా మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ ఖచ్చితంగా కమెంట్ చేయండి. ప్రతి కమెంట్కి కూడా ఎప్పుడైనా ట్రై చేస్తాను. దివ్ సెవెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.